హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో రానున్నటువంటి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని ప్రారంభించి అందులో సెగ్మెంట్స్ వారీగా వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ కోవకే చెందింది మనకి మార్చి ఏప్రిల్ 2020కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలని గతంలో సెషన్ 1 సెషన్ 2గా పార్ట్ 1 పార్ట్ 2గా డిస్కస్ చేశాం. సో ఈ సెషన్లో మార్చి ఏప్రిల్ 2020కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ విషయాలను డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటాం, లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం. సో ఈ అంతర్జాతీయ విషయాలు మనకి ఎలా బిట్స్ రాబోతున్నాయంటే, అంటే భారత్ పొరుగు దేశాలతో ఉన్న సంబంధం, భారత్ మరి వేరే దేశాలతో ఉన్నటువంటి సంబంధాలపైన అడుగుతున్నాడు. వాటిని అందుకే వీటిని ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోణంలో డిస్కస్ చేయాలి. సో ఇందులో చూద్దాం. మొదటి అంశము పూర్వోదయ స్కీమ్. సో పూర్వోదయ స్కీమ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జీవనోపాధి కల్పించడం, ఈశాన్య రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు పెంచడం, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకి ఉపాధిని కల్పించిన అంశంతో పూర్వోదయ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూర్వోదయ స్కీమ్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఖనిజాల లభ్యత ఎలా ఉంది, ఖనిజాల అన్వేషణ చేసి తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి ఉపాధిని కల్పించే ఒక అంశమే పూర్వోదయ స్కీమ్. సో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కీమే ఈ యొక్క పూర్వోదయ స్కీమ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ పూర్వోదయ స్కీమ్లో భాగస్వామ్యమైన దేశం, పూర్వోదయ స్కీమ్ కి సహాయపడుతున్న దేశం, మద్దతిస్తున్న దేశం ఏదంటే జపాన్. అంటే ఈ యొక్క ఖనిజాల అన్వేషణలో, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఖనిజాల అన్వేషణ విషయంలో సో సహాయపడుతున్నటువంటి దేశం, మద్దతిస్తున్న దేశం, భాగస్వామ్యమైన దేశం జపాన్. సో పెట్టుబడి పెట్టడం, అందులో తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జపాన్ చూసుకుంటుంది. సో ఆ పాయింట్ ఎలా అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంటే, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి, ఈశాన్య రాష్ట్రాల ఖనిజాల అన్వేషణ గురించి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే దట్ ఈస్ ద పూర్వోదయ స్కీమ్. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి పూర్వోదయ స్కీమ్ కి భాగస్వామ్యమైన దేశం ఏదంటే జపాన్ దేశం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జపాన్. సో జపాన్ గురించి డిస్కస్ చేసినట్లయితే, సో జపాన్ ఇటీవల వార్తల్లో ఉంది. కారణం ఏంటంటే 2020లో ఒలింపిక్ క్రీడలను జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సింది, కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా సో 2021లో ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో జపాన్ లా వార్తల్లో ఉంది. అయితే జపాన్ మరొక గుర్తింపు ఉంది. ఎలా గుర్తింపు ఉందంటే, ఆసియా ఖండంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించినటువంటి తొలి దేశం ఏంటంటే జపాన్. ఆసియా ఖండంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించినటువంటి తొలి దేశంగా జపాన్ ఉంది. 1964లో ఆసియా ఖండంలో తొలిసారి ఒలింపిక్ క్రీడలు ఇక్కడ జపాన్ అని నిర్వహించడం జరిగింది. మరొక అంశం ఏంటంటే, ఇక్కడ జపాన్ పైన స్టాక్ జీకే పాయింట్స్ ఆఫ్ డిస్కస్ చేస్తే, జపాన్ పాత పేరు వచ్చేసి నిప్పన్ అంటాం, జపాన్ రాజధాని టోక్యో, జపాన్ పార్లమెంట్ పేరు డైట్, జపాన్ కరెన్సీ పేరు యెన్. సో ద ల్యాండ్ ఆఫ్ ది సన్ రైజింగ్ కంట్రీగా జపాన్ పిలుస్తాం. సో ప్రస్తుతం మన జపాన్ కి ప్రైమ్ మినిస్టర్ గా, ప్రధానమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షింజో అబే. సో జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షింజో అబే పనిచేస్తారు. ఇలాంటి పాయింట్స్ మనకి ఆడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ప్రపంచ నగరాల సదస్సు, వరల్డ్ సిటీస్ సమిట్ అంటాం. ఇది ప్రపంచ నగరాల సదస్సు 2020లో సో ఎక్కడ జరిగిందంటే సింగపూర్ లో జరిగింది. మార్చి 2020లో సింగపూర్ లో జరిగింది. అయితే ఈ ప్రపంచ నగరాల సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే, సో ఈ యొక్క జనాభా పెరుగుదల కారణంగా పట్టణాలకి వలసలు పెరుగుతున్నాయి. ఉపాధి గురించి కానివ్వండి, ఇంకా చాలా విషయాలపైన పట్టణాలపైన జన సమర్థం అనేది జరుగుతుంది. మరి పెరుగుతున్నటువంటి పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన చేయడం ఎలా, మరి ఇలాంటి విషయాలపైన ఈ సదస్సులో చర్చిస్తారు. సో ఆ ఇతివృత్తం కూడా అలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ నగరాల సదస్సు 2020కి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే, లివబుల్ అండ్ సస్టైనబుల్ సిటీస్ అడాప్టింగ్ డిస్రప్టెడ్ వరల్డ్. సో డిస్రప్టెడ్ వరల్డ్ మరొకసారి, లివబుల్ అండ్ సస్టైనబుల్ సిటీస్ అడాప్టింగ్ డిస్రప్టెడ్ వరల్డ్ అనేది ప్రపంచ నగరాల సదస్సు యొక్క ఇతివృత్తం. సో ఎగ్జామినేషన్ ఎలా అడుగుతాడు,
ప్రపంచ నగరాల సదస్సు 2020 మార్చిలో ఎక్కడ జరిగింది అంటాడు. అది ఇక్కడ సింగపూర్ లో జరిగింది ఒక అంశం. ఇతివృత్తం ఏందంటాడు. సో ప్రపంచ నగరాల సదస్సుకి ఇతివృత్తం ఏంటంటే లివబుల్ అండ్ సస్టైనబుల్ సిటీస్ అడాప్టింగ్ డిస్ట్రప్టెడ్ వరల్డ్. ఈ సందర్భంగా నగరాల గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక అంశం మనకి ఇంపార్టెంట్. భారతదేశంలో నగరాల అభివృద్ధి గురించి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఏవి అన్నప్పుడు ఇక్కడ అమృత్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమృత్ అనేది ఒక కార్యక్రమం, దాంతో పాటుగా స్మార్ట్ సిటీస్ అనేది ఒక మరొక కార్యక్రమం. సో ఈ రెండు కార్యక్రమాలు అనేది భారతదేశంలో నగరాల అభివృద్ధి గురించి ప్రారంభించడం జరిగింది. అమృత్ ఈ రెండు కార్యక్రమాలను కూడా, అమృత్ స్మార్ట్ సిటీస్ ఈ రెండు కార్యక్రమాలను కూడా 2015 జూన్ 25న ఈ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ యొక్క అమృత్ మరియు స్మార్ట్ సిటీస్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, అమృత్ కార్యక్రమం ఉద్దేశం చూసినట్లయితే భారతదేశంలో ఎంపిక చేసినటువంటి ఒక 500 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేయడం. అబ్రివేషన్స్, అమృత్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. మరొకసారి ఫ్రెండ్స్, అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ స్మార్ట్ సిటీ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఒక 100 నగరాలను ఎంపిక చేసుకుని వాటిని ఒక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పన చేయడం. సో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ నగరాలకు ధీటుగా భారతదేశంలో కూడా అలాంటి నగరాలని అభివృద్ధి చేయడమే, అలాంటి నగరాలలో మౌలిక సదుపాయాలని ఆ స్థాయిలో అభివృద్ధి చేయడమే స్మార్ట్ సిటీస్ యొక్క ఉద్దేశం. మరి స్మార్ట్ సిటీస్ ద్వారా ఎన్ని నగరాలను అభివృద్ధి చేస్తున్నారంటే 100 నగరాలను అభివృద్ధి చేస్తున్నారు. అమృత్ ద్వారా ఎన్ని నగరాలను అభివృద్ధి చేస్తున్నారంటే 500 నగరాలని అభివృద్ధి చేస్తున్నారు. సో మరి ఈ యొక్క కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ ఈ యొక్క సంబంధించినటువంటి పథకాల అమల్లో కీలకమైన పాత్రని పోషిస్తుంది. సో లేటెస్ట్ గా ఇంకా భారతదేశంలో స్మార్ట్ సిటీస్ ని అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు ఏఐసిటి అనగా ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ రెండు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరియు ఏఐసిటిలు ఒక కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ అంటే తులిప్ అని పిలుస్తారు. తులిప్, TULIP, తులిప్. ఏంటి తులిప్ అంటే ది అర్బన్ లర్నింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనే దానికి ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఒక నగరం పైన డిస్కస్ చేసుకుంటున్నట్లయితే సమగ్ర సమాచారం వచ్చినట్లయితే మనకి ఎగ్జామ్ లో ఏ తరహా బిట్స్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. చూద్దాం ఇందులోనే ఎలా ఉందో చూద్దామండి. ఎలా అంటే సో ప్రపంచ నగరాల సదస్సు ఎక్కడ జరిగింది? సింగపూర్. ఇతివృత్తం లివబుల్ అండ్ సస్టైనబుల్ సిటీస్ అడాప్టింగ్ డిస్రప్టెడ్ వరల్డ్. సో భారతదేశంలో ఎంపిక చేసినటువంటి 500 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన గురించి 2015లో ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే ఇది అమృత్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అమృత్ యొక్క పాత పేరు కూడా ఉంది. ఏంటంటే అమృత్ యొక్క పాత పేరు JNNURM అని పిలిచేవారు గతంలో. అది 2015 కన్నా ముందు. JNNURM అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ గా పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ మరి స్మార్ట్ సిటీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే 100 నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ముందుకెళ్లడం. మరి ఈ యొక్క స్మార్ట్ సిటీస్ ని అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తర్వాత ఏఐసిటిఈ ఇటీవల ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటంటే దట్ ఈస్ ద తులిప్. మరి తులిప్ అంటే TULIP. మరి వాట్ ఈస్ ద అబ్రివియేషన్ ఆఫ్ ది తులిప్ అంటే ది అర్బన్ లర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో అలా పాయింట్స్ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈ నగరాల్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ద్వారా అభివృద్ధి చేయాలనేది ఈ యొక్క తులిప్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నవారు, ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నవారు ఎవరంటే హర్దీప్ సింగ్ పురి. సో హర్దీప్ సింగ్ పురి ప్రస్తుతము కేంద్ర పౌర విమానయాన శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాలను చూసుకుంటున్నటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నవారు ఎవరంటే హర్దీప్ సింగ్ పురి. సో ఇలాంటి అంశాలు. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకటి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థ అంటారు. సో ప్రపంచంలోనే ఒక దేశం ఏం చేసిందంటే ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని ప్రారంభించింది. మరి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని సో అమల్లోకి తెచ్చింది. అది దేశం ఫిబ్రవరి 29 అర్ధరాత్రి 2020 నుండి అమల్లోకి వచ్చింది. సో ఫిబ్రవరి 29. సో వ్యూయర్స్ మీకు తెలుసు 2020లో
ఫిబ్రవరి 29 కూడా మనకు ఉంది. అయితే మరి ఒక ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశంగా ఉన్నది ఏంటంటే లగ్జంబర్గ్ దేశం. సో ఐరోపా ఖండంలో దేశం లగ్జంబర్గ్. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పర్యావరణాన్ని కాపాడే ఒక కోణం అనమాట. ఇది ఒక పర్యావరణాన్ని అమలు చేసే కార్యక్రమాల పైన, పర్యావరణం పైన మనకు బిట్స్ వస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పర్యావరణం పైన బిట్స్ అనేది మనకు వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన. ఇదొకటి. ఎందుకు మరి లగ్జంబర్గ్ దేశం ఉచిత ప్రజా రవాణా వ్యవస్థను చేసిందంటే, వ్యక్తిగత వాహనాలు వాడడం వల్ల, ఎక్కువగా వ్యక్తిగత వాహనాల వినియోగం వల్ల కర్బన ఉద్గారాల స్థాయి పెరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే ఉచిత ప్రజా రవాణాని కల్పించినట్లయితే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కల్పించినట్లయితే దాన్ని వినియోగించుకొని వ్యక్తిగత వాహనాల వినియోగం తక్కువైపోయి కర్బన ఉద్గారాల స్థాయి తక్కువ అవుతుంది. దీనివల్ల పర్యావరణము, శీతోష్ణస్థితి ఇవన్నీ కూడా కాపాడబడతాయని చెప్పేసి లగ్జంబర్గ్ యొక్క ఉద్దేశం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలా అడుగుతారంటే, ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని ప్రారంభించినటువంటి దేశం ఏదంటే లగ్జంబర్గ్. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే అది ఫిబ్రవరి 29, 2020 అర్ధరాత్రి నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మరి లగ్జంబర్గ్ ఇక్కడ ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభించింది. సో భారతదేశంలో ఢిల్లీ రాష్ట్రం. సో న్యూఢిల్లీ నగరంలో మహిళలకి సో ఈ మెట్రో రైళ్లలో ఉచిత ప్రజా రవాణాను ప్రారంభించారు. భారతదేశంలో మహిళలకి మెట్రో రైళ్లలో ఉచిత ప్రజా రవాణాని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది, నగరం ఏది అన్నప్పుడు ఢిల్లీ రాష్ట్రం అనే అంశం గుర్తుపెట్టుకోండి. సో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఐఓసి అనగా ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే ఇండియన్ ఓషన్ కమిషన్ అంట. సో మరి ఒక హిందూ మహాసముద్రం సంబంధించినటువంటి ఒక 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసిన ఐఓసి, ఇండియన్ ఓషన్ కమిషన్. అయితే ఇందులో భారత్ అనేది ఒక సభ్య దేశంగా లేదు. అయితే భారతదేశం ఏమనిందంటే, మేము పరిశీలక దేశంగా చేరుతున్నామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలక దేశ హోదాని ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో భారత్ ఐఓసిలో పరిశీలక దేశంగా ఒక అబ్జర్వర్ కంట్రీగా ఎంపికైంది, పరిశీలించబడటానికి. ఈ టైంలో మరి ఆ యొక్క కూటమి పేరు ఏంటంటే ఐఓసి అంటారు. ఐఓసి అంటే ఇండియన్ ఓషన్ కమిషన్. సో ఇండియన్ ఓషన్ కమిషన్ లో పరిశీలక దేశంగా భారత్ అనేది ఎంపిక కావడం అనేది జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, డిజిటల్ సర్వీసెస్ పైన 2% పన్నును అమలు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించడం జరిగింది. సో అమలు కూడా జరుగుతుంది ఏప్రిల్ 1, 2020 నుండి. ఏంటి ఈ డిజిటల్ సర్వీసెస్ అంటే, ఒక కంప్యూటర్ ఆధారిత సేవలు ఏవైతే ఉన్నాయో అవి నగదు రహిత లావాదేవీలు కానివ్వండి, మరిన్ని సేవలు, ఏ సేవలు అయినప్పుడు కూడా ఈ యొక్క డిజిటల్ ద్వారా అయినప్పుడు వాటిపైన సర్వీసెస్ పైన 2% పన్నును విధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అనమాట. సో అది ఆ సంబంధించినటువంటి దేశం ఏదంటే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. సో పాయింట్ ఎలా అడుగుతాడు, సో ప్రపంచంలో డిజిటల్ సర్వీసెస్ పైన 2% పన్నును అమలు చేస్తున్నట్లు లేదా అమలు అవుతున్నట్లు ప్రకటించినటువంటి దేశం ఏది, బ్రిటన్ ఉంది. సో అది డిజిటల్ సర్వీసెస్ పైన. సో గతంలో ఒకసారి ఈ బ్రిటన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా ఎలా ఉంటుందంటే, క్లైమేటిక్ ఎమర్జెన్సీ, ప్రపంచంలోని క్లైమేటిక్ ఎమర్జెన్సీని అమల్లోకి తెచ్చినటువంటి, ప్రపంచంలోనే క్లైమేటిక్ ఎమర్జెన్సీని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం ఏదంటే బ్రిటన్. అంటే ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే సో క్లైమేటిక్ ఎమర్జెన్సీని, శీతోష్ణ స్థితి అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి తొలి దేశం బ్రిటన్. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో 2019లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఎగ్జామ్లో ఈ మొదటి క్లైమేటిక్ ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి మొదటి దేశం అని కాకుండా ఎలా అడగడం జరిగిందంటే, క్లైమేటిక్ ఎమర్జెన్సీని విధించినటువంటి అమల్లోకి తెచ్చినటువంటి రెండవ దేశం అడగడం జరిగింది. సో రెండవ దేశం దట్ ఈస్ ద ఐర్లాండ్. సో ఫ్రెండ్స్ గమనించండి, కాంపిటేటర్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ గా సీరియస్ గా ఉన్నారో, సో ప్రశ్నల యొక్క సరళి అనేది మారిపోతుంది. సో కాబట్టి మనం ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేర్చుకుంటాం, అడుగుతారు అవి కూడా సమ్ టైమ్స్, బట్ కొంచెం అట్లా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అప్రోచ్ తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనము అన్ని రకాలుగా ప్రిపేర్ కావడానికి ఆ క్వశ్చనింగ్ అనేది తెలుసుకున్నట్లయితే మంచి మార్క్స్, మంచి స్కోర్ మనకి వస్తుంది అనమాట. ఒక బిట్ అనేది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. కాబట్టి ఆ అంశం
ఇక్కడ రెండు అంశాలు నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. ఒకటి క్లైమేటిక్ ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి మొదటి దేశం అంటే బ్రిటన్, క్లైమేటిక్ ఎమర్జెన్సీని ప్రకటించిన రెండో దేశం ఏది ఐర్లాండ్. సో మరో అంశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ విషయంలో. ఇలా గఫా ట్యాక్స్ అనేది గతంలో ఇలాంటిది కూడా ఉంది ఒకటి, గఫా అంటాం. గఫా అంటే ఇక్కడ ఏంటంటే గూగుల్, అమెజాన్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఇంకోటి యాపిల్. సో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ వీటిపైన కూడా సర్వీస్ ట్యాక్స్ ని విధిస్తున్నారు. 3% సర్వీస్ ట్యాక్స్ ని విధిస్తున్నారు. దీన్ని గఫా ట్యాక్స్ అంటాం. వాటి సేవల పైన, వాటి వినియోగం పైన ఎవరైతే. అయితే ఈ గఫా ట్యాక్స్ ని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశంగా గుర్తించబడింది ఏదంటే ఫ్రాన్స్. గఫా ట్యాక్స్ ని అమల్లోకి తెచ్చిన తొలి దేశం. గఫా ట్యాక్స్ ని అమల్లోకి తెచ్చినటువంటి రెండవ దేశంగా ఉంది ఏంటంటే ఇటలీ. సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే అట్లా ఫస్ట్ మరి రెండు దేశాలు కూడా మనకు ఉన్నాయి గఫా అంటాం. ఒక్కోసారి ఇలా కూడా అడుగుతాడు, గఫా ట్యాక్స్ ని ఇటీవల ఫ్రాన్స్ ఈ అమలులోకి తెచ్చిన తొలి దేశం కాగా రెండో దేశం ఇటలీ. అయితే మరి గఫా యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే GAFA. గఫా అనగా ఇక్కడ గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ అండ్ యాపిల్. ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈ సర్వీసెస్. ఇక తర్వాత నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆపరేషన్ వనిల్లా. ఏంటి ఆపరేషన్ వనిల్లా అంటే భారత నావిక దళం యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో మడగాస్కర్ దేశంలో ఇక్కడ ఒక ఉష్ణమండల తుఫాన్ అనేది రావడం జరిగింది. సో ఉష్ణమండల తుఫాన్ పేరు ఏంటంటే అది డయాని. సో డయాని అని చెప్పేసి ఒక ఉష్ణమండల తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు అనేది చిన్నాభిన్నమైన పరిస్థితులు, ఇలాంటి వరదలు రావడం, ఇలాంటి అన్ని సమస్యలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మడగాస్కర్ దేశానికి హెల్పింగ్ హ్యాండ్ టు గివ్ ద హెల్పింగ్ హ్యాండ్, ఒక సహాయం చేయడానికి వాటికి ఆహార పొట్లాలు అందివ్వడం, అంతేకాకుండా మందులు వంటి మెడిసిన్స్ అందివ్వడం, ఇలాంటి అన్ని చేయడానికి, ఇలాంటి ఒక సహాయక చర్యలు చేపట్టడానికి భారత నావికాదళం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్ని ఆపరేషన్ వెనిల్లా అని పిలుస్తాం. సో మడగాస్కర్ దేశంలో ఉష్ణమండల తుఫాన్ అనేటువంటి డయానా కారణంగా మడగాస్కర్ లో వచ్చినటువంటి పరిస్థితులకి సహాయం చేయడానికి భారత నావికాదళం చేపట్టినటువంటి ఒక సహాయక చర్యని ఆపరేషన్ వనిల్లా. అయితే ఈ ఆపరేషన్ వనిల్లా అని అడుగుతారు పెయిట్స్. అయితే ఈ సంబంధించినటువంటి సహాయం చేయడానికి కావలసినటువంటి పదార్థాలు కానీ వస్తువులు కానీ ఎందులో తీసుకెళ్ళాం, ఏ నౌకలో తీసుకెళ్ళామంటే దట్ ఈస్ ద ఐఎన్ఎస్ శార్దుల్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి. సో ఇట్లా ఏ రకంగా వచ్చినా కూడా ఐఎన్ఎస్ శార్దుల్ ద్వారా ఈసారి ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది, ఆపరేషన్ వనిల్లా. మరి ప్రస్తుత భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారు అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న మనం జాతీయ నావికాదళ దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఏంటంటే మూన్ జే-ఇన్. సో ఏంటి మూన్ జే-ఇన్ అంటే దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మరొకసారి ఎంపిక కావడం జరిగింది. సో డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి మూన్ జే-ఇన్ దక్షిణ కొరియాకు మరోసారి అధ్యక్షుడు కావడం జరిగింది. కాబట్టి ఎలా అడుగుతాడంటే మూన్ జే-ఇన్ ఇటీవల కాలంలో ఏ దేశం రెండవసారి అధ్యక్షుడు అయ్యాడు? దక్షిణ కొరియా. సో దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు ఎవరంటే మూన్ జే-ఇన్. దక్షిణ కొరియా రాజధాని సియోల్. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో ఏర్పాటు చేసినటువంటి కియా అనే ఆటోమొబైల్ సంస్థ ఏ దేశానికి చెందిందంటే దక్షిణ కొరియా దేశానికి చెందింది. అంతేకాకుండా ప్రపంచంలోనే 5G టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి 5G టెక్నాలజీని అమల్లోకి తెచ్చిన నగరం అంటే చైనాలోని షాంఘై. అలా కాకుండా ప్రపంచంలోని తొలిసారిగా 5G అంటే 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ 5G టెక్నాలజీ పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి దేశం ఏదంటే, అంటే దేశంలో ప్రతి భాగంలో తీసుకొచ్చినటువంటి దేశం ఏదంటే దక్షిణ కొరియా. నగరం అంటే షాంఘై, దేశం అంటే దక్షిణ కొరియా. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ గంజాయి పెంపకాన్ని చట్టబద్ధత చేసింది. సో ఇలాంటి అడుగుతున్నారు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మరిజువాన్ అనే డ్రగ్ ను చట్టబద్ధత చేసినటువంటి దేశం ఏది? గతంలో అడగడం జరిగింది ఉరుగ్వే. ఇలాంటి పాయింట్స్ మనకి లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే గంజాయి పెంపకం చట్టబద్ధత చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ దేశంలో గంజాయి పెంపకాన్ని చట్టబద్ధత, ఒక డ్రగ్ లాంటిది, ఒక మాదక ద్రవ్యం. సో గంజాయి పెంపకాన్ని చట్టబద్ధత చేసినటువంటి దేశం ఏదంటే దట్ ఈస్ ద లెబనాన్. సో లెబనాన్ దేశం గంజాయి పెంపకాన్ని చట్టబద్ధత చేయడం అనేది జరిగింది. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇంకోటి, ఇది మనకి ఎగ్జామినేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టిఎస్ తిరుమూర్తి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది. సో మరి బిట్స్ ఎలా అడుగుతాడు, ఎలా అంటే ఓకే సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో అంటే టిఎస్ తిరుమూర్తి కన్నా ముందు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ అంటాం.
సో భారత శాశ్వత ప్రతినిధిగా సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఎవరు నూతనంగా నియమితులు కావడం జరిగిందంటే టిఎస్ తిరుమూర్తి. సో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఉంటుంది ఏంటంటే, ఇంకా ఐక్యరాజ్య సమితి పైన యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంట. సో ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం సెక్రటరీ జనరల్ అంటారు, అంటే ప్రధాన కార్యదర్శి. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు ఎవరండి ఫ్రెండ్స్ అంటే ఆంటోనియో గుటెరెస్. సో ఆంటోనియో గుటెరెస్ అనేవారు ప్రజెంట్ ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఏ దేశానికి చెందినవారు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవారు. మరి ఆంటోనియో గుటెరెస్ ఈ ఐక్యరాజ్య సమితికి ఎన్నో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అంటే 9వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, భారతదేశం సో ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలి, ఈ యొక్క కర్బన ఉద్గారాలని స్థాయిని తగ్గించాలన్న ఉద్దేశంతో సో అత్యున్నతమైన ప్రమాణాలని మనం ఇంధన ప్రమాణాలను కూడా వాడుతున్నాం. సో ఈ కోవకే చెందింది BS6 ఇంధన ప్రమాణాలు. సో 2017 బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2017 ఏప్రిల్ 1 నుండి మనము BS4 ఒక ఇంధన ప్రమాణాలను వాడుతున్నాం, ఇంధన వినియోగం చేస్తున్నాం. BS4 అంటే భారత్ స్టేజ్ 4. సో అయితే మరి కర్బన ఉద్గారాల స్థాయి తక్కువ ఉండడం. అయితే BS4 తర్వాత BS5 ని యూజ్ చేయాలి. అలా కాకుండా 2020 ఏప్రిల్ 1 నుండి సో BS4 తర్వాత BS6 ఇంధన ప్రమాణాలు కాకుండా BS6 ఇంధన ప్రమాణాలు అంటే మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని భారత్ అమల్లోకి తేవడం జరిగింది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. 2017 ఏప్రిల్ 1 నుండి BS4 ఇంధన ప్రమాణాలను భారత్ వాడింది. BS4 తర్వాత BS5 ఇంధన ప్రమాణాలు కాకుండా 2020 ఏప్రిల్ 1 నుండి BS6 ఇంధన ప్రమాణాలు అమల్లోకి రావడం జరిగింది ఏప్రిల్ 1, 2020. BS4 లో BS అంటే ఏంటి, లేదా BS6 లో BS అంటే భారత్ స్టేజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ప్రపంచ కార్యనిర్వాహక మండలి అంటే WHO అంటారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి. సో మరి ఒక 73వ సమావేశం అంటే ఇక్కడ ఏంటంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎవరైతే ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్య దేశాలుగా ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సభ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంటారు. సో మరి 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం అనేది సో ఎక్కడ జరిగింది 2020లో అంటే స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో జరిగింది. సో WHO ప్రధాన కార్యాలయం కూడా స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. అయితే ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. 2 కీలక నిర్ణయాలు జరిగాయి. అందులో మొదటి భారత్ తరఫున మనం డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలికి అధ్యక్షుడిగా భారతీయుడు ఎంపిక కావడం జరిగింది. 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. మరి ఈ యొక్క 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలికి అధ్యక్షుడిగా 3 సంవత్సరాల పాటు నియమితులైన వారు ఎవరంటే మన భారతీయుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇది ఎన్నవ సమావేశం డిసైడ్ చేయడం జరిగింది, నిర్ణయించడం జరిగింది అంటే 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం. ఇది ఒక మొదటి నిర్ణయం. మరో నిర్ణయం ఏంటంటే ఇక్కడ అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన ఎన్నో ఆరోపణలు చేస్తుంది. ఏ నేపథ్యంలో అంటే COVID-19 నేపథ్యం. సో కరోనా వైరస్ వ్యాప్తి జరిగినప్పటికీ సో మీరు ప్రపంచ దేశాలని ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే మీరున్నారో మీరు సరిగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారికి సరిగా విధంగా అవగాహన కల్పించలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం జరిగింది. అంటే మీరు సో చైనాలోని ఉబీ ప్రావిన్స్ లోని వుహాన్ నగరంలో వైరస్ వచ్చినప్పటికీ, వైరస్ వ్యాప్తి ప్రారంభించినప్పటికీ ప్రపంచ దేశాలకి ఎందుకు మీరు అవేర్నెస్ చేయలేకపోయారు, కాబట్టి మేము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటికి వెళ్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క చైనాలోని ఉబీ ప్రావిన్స్ లోని వుహాన్ నగరంలో మరి ఒక వైరస్ వ్యాప్తి ఎలా ప్రారంభమైంది దానిపైన మీరు ఖచ్చితంగా ఒక సంబంధించినటువంటి కమిటీ నియమించి దాన్ని అధ్యయనం చేయవలసిందిగా అని చెప్పేసి అమెరికా కోరడం జరిగింది. సో ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్నటువంటి సభ్య దేశాలను కూడా అమెరికా మద్దతుగా నిలవడం జరిగింది. ఈ విషయంలో ఏంటంటే చైనా దేశంలో అలాగే వుహాన్ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ఎలా ఉంది,
ఎలా జరిగింది, ఇవన్నీ విషయాలపైన చేయడం జరిగింది. చైనా కూడా అగ్రీ కావడం జరిగింది. సో ఇది ఒక అంశం. మరొక అంశం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి సో అమెరికానే వైదొలుగుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడం జరిగింది. సో వీఆర్ ది టర్మినేటింగ్ ఇట్స్ రిలేషన్స్ విత్ ద WHO, వీఆర్ క్విట్ ఫ్రమ్ ది WHO. సో ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా తరపున మేము ఎలాంటి నిధులు ఇవ్వము. సో మేము ఆ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోయింది కాబట్టి మేము అందులో ఉండమని చెప్పేసి బయటకు వస్తున్నామని చెప్పేసి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం. సో ఆ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడు, ప్రపంచ ఆరోగ్య సంస్థను ఇటీవల వైదొలిగిన దేశం ఏదంటే అమెరికా అనే అంశం గుర్తుపెట్టుకోండి. ఇది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థకి మరి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. సో టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో కొరడా దెబ్బల శిక్షను రద్దు చేయడం జరిగింది. అంటే పురాతన కాలం నుండి అమలవుతున్నటువంటి కొరడా దెబ్బల శిక్షను రద్దు చేస్తున్నట్లు మరి సౌదీ అరేబియా ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాకుండా మైనర్లకి అంటే చిన్నపిల్లలకి ఒక మరణ శిక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇటీవల ఏ దేశంలో కొరడా దెబ్బల శిక్ష రద్దు, మైనర్లకి మరణ శిక్షను రద్దు చేస్తున్నారని ప్రకటించడం జరిగిందని సౌదీ అరేబియా. సో మరొకటి ఫ్రెండ్స్, 1967లో ఏర్పాటు చేయబడింది జెనీవా కేంద్రంగా WIPO, అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటారు. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కి నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు ఎవరండి, డారెన్ టంగ్. సో డారెన్ టంగ్ అనేవారు సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ యునిసెఫ్, అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంట. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర ఇదంట. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. దీనికి ఎన్రిటా ఫోర్ అనేవారు ప్రజెంట్ దీనికి అధిపతిగా ఉన్నారు. యునిసెఫ్ కి ప్రస్తుతం అధిపతిగా ఉన్నవారు ఆంటోనీ లేక్ స్థానంలో నియమితులైన వారు ఎన్రిటా ఫోర్. మరి యునిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది ఏంటంటే ఏ న్యూ ఎరా ఆఫ్ గర్ల్స్ టేకింగ్ స్టాక్ ఆన్ 25 years ఆఫ్ ది ప్రోగ్రెస్. సో మరి ఈ సంబంధించిన నివేదిక అనమాట గర్ల్స్ ఎంపవర్మెంట్ పైన వాళ్ళు ఇంకా సాధికారత విషయంలో ఎలా ఉంది, ఎందుకోసం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 మనకు అదే చెప్తుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏదైతే 5వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎంపవర్మెంట్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ ఉమెన్ ఏదైతే చెప్తుందో, జెండర్ ఈక్వాలిటీ ఉందో ఆ విషయం పైన మొత్తం కూడా ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఎలా అడుగుతాడంటే న్యూ ఎరా ఫర్ గర్ల్స్ టేకింగ్ స్టాక్ ఆన్ 25 years ఆఫ్ ది ప్రోగ్రెస్ అనే నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏదంటే యునిసెఫ్ అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇక మరొక అంశం ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే బుష్ ఫైర్ అంటాం, అంటే కార్చిచ్చు అంటాం. ఇక్కడ ఇటీవల కాలంలో బ్రెజిల్ దేశంలో అమెజాన్ అడవుల్లో ఇలాంటి సంభవించింది. తర్వాత ఆస్ట్రేలియా దేశంలో కూడా బుష్ ఫైర్ రావడం జరిగింది. కార్చిచ్చు రావడం ద్వారా ఎంతో ఒక పర్యావరణానికి కాకుండా అక్కడ ఉన్నటువంటి జీవవర్ణం పర్టికులర్ గా ఎన్నో ఒంటెలు కూడా మరణించినట్టు మనకు వార్తలు అందాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా దేశం ఒక నిర్ణయంకి వచ్చింది, త్వరలో మేము ఇలాంటి బుష్ ఫైర్స్ ని గుర్తించడానికి ఒక ఉపగ్రహాన్ని శాటిలైట్ పంపిస్తామని ప్రకటించడం జరిగింది. ఎలా అడుగుతారంటే బుష్ ఫైర్ ని గుర్తించడానికి, బుష్ ఫైర్ ని ముందస్తుగానే అంచనా వేయడానికి ఒక ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తున్నట్లు ప్రకటించినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా దేశం. సో ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరండి, స్కాట్ మోరిసన్. సో ఇవి మనకి March-April 2020లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంతర్జాతీయ విషయాలు. సో మరింత సమాచారం గురించి సత్య ఆన్లైన్ IAS అకాడమీ ఇచ్చే క్లాసెస్ వినండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.